వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 9. మీలో ఎవరైతే పార్ట్ 9 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే కంటిన్యూటీ ఉంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. ఈ పార్ట్ 9లో డిస్కస్ చేసుకోబోయే ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ అయితే మనం పార్ట్ 8లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ టోటల్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ మొత్తం అయితే మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. కాబట్టి మీరు డైరెక్ట్గా పార్ట్ 9 చూడకుండా పార్ట్ 1 నుంచి చూసినట్లయితే మీకు కంటిన్యూటీ ఉండి ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనా? సో ఓకే, ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. సుశాంత్ టేక్స్ 8 hours ఇన్ వాకింగ్ టు ఏ సర్టైన్ డిస్టెన్స్ అండ్ రైడింగ్ బ్యాక్ బై కార్. ఒక సర్టైన్ డిస్టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి సుశాంత్ వెళ్తాం వాకింగ్ నడుచుకుంటూ వెళ్ళాడు, తిరిగి వచ్చేటప్పుడు కారులో రావడానికి అతనికి టోటల్గా పట్టిన టైం 8 hours అంట. ఇఫ్ హీ టేక్స్ 4 hours బై రైడింగ్ బోత్ సైడ్స్ ఇక్కడ బై కార్ అండి, బోత్ సైడ్స్ బై కార్. అయితే అతను వెళ్ళటానికి అండ్ రావటానికి 2 సార్లు కూడా అతను కారులో ట్రావెల్ చేసినట్లయితే అతనికి పట్టిన టైం 4 hours అంట. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై వాకింగ్ బోత్ సైడ్స్. 2 sides వాకింగ్కి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఎంత టైం పట్టిందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? క్వశ్చన్ ఇంకొకసారి చెప్తాను చూడండి ఏమి ఇచ్చారో. ఒక డిస్టెన్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బి అనుకోండి, అతను వెళ్ళటం నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి రావటం కారులో వచ్చినట్లయితే అతనికి పట్టిన టైం 8 hours. అదే సేమ్ డిస్టెన్స్ వెళ్ళటానికి తిరిగి రావడానికి రెండింటికి అతను కారు యూజ్ చేసినట్లయితే అతనికి పట్టిన టైం 4 hours. అయితే వెళ్ళటం రావటం రెండు అతను నడిచినట్లయితే వాకింగ్ ద్వారా అతనికి ఎంత టైం పట్టిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాబ్లం చదివి అర్థం చేసుకోవడానికి కొంచెం మీకు కష్టంగా పెద్ద ప్రాబ్లం అనిపించవచ్చు, కానీ దీనికి సింపుల్ ఈజీ ఫార్ములా మనం పార్ట్ 8లో అంటే దీని ముందు పార్ట్లో డిస్కస్ చేసాం కదా. టైంకి t = 2 × x - y/2. ఈ x అనే ప్లేస్లో మనం ఏమి సబ్స్టిట్యూట్ చేయాలంటే 2 అంటే వాకింగ్ అండ్ రైడింగ్ రెండింటి ద్వారా పట్టిన టైం అనేది ఎక్స్గా తీసుకుంటాము. ఓన్లీ రైడింగ్ అంటే ఇక్కడ రైడింగ్ ఇచ్చారు కాబట్టి రైడింగ్, లేదా ఓన్లీ వాకింగ్ బోత్ సైడ్స్ అని ఇస్తే అది y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకోండి. 2 × 8 - 4/2. 2 2s are 4, that equals to 2 × 8 - 2 6. 2 6 are 12 hours టైం అతనికి 2 sides వాకింగ్ చేయడానికి పట్టిన టైం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. ఏ స్టూడెంట్ రైడ్స్ ఆన్ సైకిల్ at 8 km/h and reaches his school 2.5 minutes late. ఒక స్టూడెంట్ 8 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే అతను 2.5 minutes లేట్గా వెళ్ళాడంట స్కూల్కి. ద నెక్స్ట్ డే హీ ఇంక్రీజెస్ హిజ్ స్పీడ్ టు 10 km/h. నెక్స్ట్ డే 10 km/h స్పీడ్తో వెళ్ళినట్లయితే అతను అండ్ రీచెస్ స్కూల్ 5 minutes ఎర్లీ. 5 minutes ఎర్లీగా వెళ్ళాడంట అసలు వెళ్ళాల్సిన టైం కన్నా. అయితే హౌ ఫార్ ఈజ్ ద స్కూల్ ఫ్రమ్ హిజ్ హౌస్? అతని హౌస్ నుంచి స్కూల్ ఎంత డిస్టెన్స్ ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? ఫస్ట్ డే అతను 8 km/h స్పీడ్తో వెళ్ళటం వల్ల 2.5 minutes లేట్గా వెళ్ళాడు వెళ్ళవలసిన టైం కన్నా. నెక్స్ట్ డే 10 km/h స్పీడ్తో వెళ్ళటం వల్ల అతను వెళ్ళవలసిన టైం కన్నా 5 minutes ఎర్లీగా వెళ్ళాడు. అంటే మంది ఇప్పుడు లేట్ అండ్ ఎర్లీ ఈ మోడల్. లేట్ ఎర్లీ అన్నప్పుడు మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలండి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు హౌ ఫార్ ఈజ్ ద స్కూల్ ఫ్రమ్ హిజ్ హౌస్ అంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 S2 బై మాడ్యులస్ ఆఫ్ S1 - S2 ఇంటూ T1 + T2/60. ఎర్లీ లేట్, అదే ఎర్లీ ఆర్ రెండు ఎర్లీగా వెళ్ళటమైనా రెండు లేట్గా వెళ్ళటమైనా అయితే ఇక్కడ మైనస్ వస్తుంది.
ఈ ఫార్ములా కూడా మనం పార్ట్ 8లో చెప్పుకున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. ఫస్ట్ స్పీడ్ S1 ఎంతండి? 8 km/h. S2 10 km/h. టైం T1 2.5 minutes, T2 5 minutes. సో ఈ వాల్యూస్ అన్నీ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో 8 × 10 by modulus of 8 minus 10 into T1 plus T2, 2.5 plus 5/60. సింప్లిఫై చేయండి. 8 × 10 by 8 minus 10 minus 2. modulus of -2 ఏమవుతుంది? 2. 2 into 2.5 plus 5 అంటే 7.5 divided by 60. సో 10 into 7.5 అంటే 75 అవుతుంది. 8 into 75/2 into 60. 2 4s are 4 1s are 4 and 4 5s are 20. 15 5s are 75. That equals to 5 kilometers. ఫైండ్ అవుట్ చేయమన్న డిస్టెన్స్ స్కూల్ నుంచి హౌస్కు ఉన్న డిస్టెన్స్ ఎంతండి? 5 kilometers. ఓకేనా? ప్రాబ్లం చదవగానే కొంచెం పెద్దగా గజిబిజిగా అనిపిస్తుంది, కానీ సింపుల్ ఫార్ములాలో డైరెక్ట్గా ఇచ్చిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని ఏది ఫైండ్ అవుట్ చేయమంటే అది ఫైండ్ అవుట్ చేయటమే. నెక్స్ట్ ప్రాబ్లం. If a train runs at 40 km/h, it reaches its destination late by 11 minutes. 40 km/h స్పీడ్తో వెళ్ళటం వల్ల అది దాని డెస్టినేషన్కి వెళ్ళవలసిన టైం కన్నా 11 minutes లేట్గా వెళ్ళిందంట. నెక్స్ట్, బట్ ఇఫ్ ఇట్ రన్స్ అట్ 50 km/h, ఇట్ ఈజ్ లేట్ బై 5 minutes ఓన్లీ. అదే దాని స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకొని 50 km/h స్పీడ్తో వెళ్ళటం వల్ల అది వెళ్ళవలసిన టైం కన్నా లేట్గానే వెళ్ళింది. కానీ ఎంత లేట్గా వెళ్ళింది? 5 minutes లేట్గా వెళ్ళింది. అయితే దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఇప్పుడు ఇది ఏ మోడల్ అయ్యిందండి? లేట్ 11 minutes లేట్, నెక్స్ట్ స్పీడ్తో వెళ్ళిన 5 minutes లేట్. అంటే ఇది లేట్ అండ్ లేట్, రెండు లేట్ అయినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 S2 బై మాడ్యులస్ ఆఫ్ S1 మైనస్ S2 ఇంటూ T1 మైనస్ T2 బై 60. ప్రీవియస్గా యూజ్ చేసిన ఫార్ములానే, కాకపోతే జస్ట్ ఇక్కడ మైనస్ వస్తుంది. T1 మైనస్ T2 టైమ్స్ని మనం సబ్స్ట్రాక్ట్ చేసుకుంటాం అంతే. అదే ఎర్లీ లేట్ ఆర్ లేట్ ఎర్లీ రెండు మిక్స్గా ఉన్నప్పుడైతే ఇక్కడ యాడ్ చేసుకుంటాం. స్పీడ్స్ చూడండి. S1 40 km/h, S2 50 km/h. టైం T1 వచ్చేసి 11 minutes లేటు ఫస్ట్, నెక్స్ట్ టైం 5 minutes. సబ్స్టిట్యూట్ చేయండి. 40 × 50 బై modulus of 40 minus 50 into T1 minus T2, 11 minus 5 by 60. సింప్లిఫై చేద్దాం. 40 × 50 by modulus of 40 minus 50 అంటే 40 minus 50 అంటే -10. modulus of -10 అంటే 10. అంటే ఈ మాడ్యులస్లో మనకి నెగిటివ్ వాల్యూ ఉన్న పాజిటివ్ అవుతుంది, ఆర్ modulus of 10 equals to 10. పాజిటివ్ ఉన్న పాజిటివ్, ఏ వాల్యూ ఉన్నా అది పాజిటివ్గా రాసుకుంటాం. సో ఇక్కడ 10 × 11 minus 5 అంటే 6 divided by 60. 6 10s are and 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతే 4 5s are 20 kilometers. ఫైండ్ అవుట్ చేయాల్సిన డిస్టెన్స్. ఓకేనా? ఇప్పుడు ఎర్లీ లేట్ మోడల్ చూసాము, లేట్ ఎర్లీ మోడల్ చూసాము. జస్ట్ రెండు కూడా ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఏ మ్యాన్ వాక్స్ 20 kilometers at 5 km/h, he will be late by 40 minutes. సో 20 kilometers డిస్టెన్స్ని 5 km/h స్పీడ్తో అతను నడవటం వల్ల
40 minutes లేట్గా అతను డెస్టినేషన్కి రీచ్ అయ్యాడు. ఇఫ్ హీ వాక్స్ అట్ 8 km/h, హౌ ఎర్లీ ఫర్ ద ఫిక్స్డ్ టైం విల్ హీ రీచ్? అదే అతను 8 km/h స్పీడ్తో కనుక నడిచినట్లయితే అతను వెళ్ళాల్సిన టైం కన్నా ఎంత ఎర్లీగా వెళ్తాడో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ అతను లేట్ 40 minutes అయితే ఎంత ఎర్లీగా వెళ్ళాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇది ఏ మోడల్? ఎర్లీ లేట్ మోడల్, సారీ లేట్ ఎర్లీ. సో దీనికి ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 S2 బై మాడ్యులస్ ఆఫ్ S1 మైనస్ S2 ఇంటూ T1 ప్లస్ T2 బై 60. దీనిలో మనకి ఏమేమి ఇచ్చారు, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే డిస్టెన్స్ ఎంతో ఇచ్చారు. డిస్టెన్స్ ఇచ్చారు 20 kilometers అని. అలానే స్పీడ్ ఇచ్చారు. స్పీడ్ 1 5 km/h, స్పీడ్ 2 8 km/h. T1 ఇచ్చారు 40 minutes అండ్ T2 మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎంతో. ఓకేనా? జస్ట్ ఈ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి T2 వాల్యూ అనేది వస్తుంది. సో 20 ఈక్వల్స్ టు 5 ఇంటూ 8 బై మాడ్యులస్ ఆఫ్ 5 మైనస్ 8 ఇంటూ T1 ఎంతండి? 40 ప్లస్ T2 బై 60. దట్ ఈక్వల్స్ టు 20 ఈక్వల్స్ టు 5 ఇంటూ 8 బై 5 మైనస్ 8 మైనస్ 3 మాడ్యులస్ ఆఫ్ మైనస్ 3 అంటే ప్లస్ 3 ఇంటూ 40 ప్లస్ T2 బై 60. సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4 2s are 4 1s are and 4 5s are 5 3s are 2 10s are. That equals to 3 3s are 9. 9 into 10 90. 40 plus T2 equals to 90. T2 equals to 90 minus 40. That equals to 50 minutes. ఓకేనా? ఈ ఎర్లీ లేట్ ఎర్లీ మెథడ్స్లో ప్రీవియస్గా మనం చూసుకున్నాం. డైరెక్ట్గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ ప్రాబ్లంలో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? T2 ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీటి నుంచి ఒక్కటే ఫార్ములాలో మనకి రకరకాలుగా అడుగుతారు క్వశ్చన్స్. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు ఈ అన్ని టర్మ్స్ ఇచ్చి, లేదా డిస్టెన్స్ S2 T1 T2 వాల్యూస్ ఇచ్చి S1 ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, లేదా S2 వాల్యూ ఇవ్వకుండా మిగతా 4 డిస్టెన్స్ స్పీడ్ 1 టైం 1 అండ్ టైం 2 వాల్యూస్ ఇచ్చి S2 ఫైండ్ అవుట్ చేయొచ్చు మనొచ్చు, T1 ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఈ ప్రాబ్లంలో ఇచ్చినట్లు T2 ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. ఒక్కటే ఫార్ములా యూస్ చేసుకొని మనకి 5 మోడల్స్ ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వచ్చు. డిస్టెన్స్ అయినా S1 అయినా S2 అయినా T1 అయినా T2 అయినా ఫైండ్ అవుట్ చేయమని. సో ఈ ప్రాబ్లమ్స్ మీరు రెండు ప్రాబ్లమ్స్ ఎర్లీ లేట్ అయితే ఒకటి, ఎర్లీ లేట్ అండ్ లేట్ ఎర్లీ, ఏది ముందు ఏది వెనక ఇచ్చినా ఈ రెండింటికి ఒక ఫార్ములా, ఈ రెండింటికి ఒక ఫార్ములా. డిస్టెన్స్కి ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని ఈ 2 ఫార్ములాస్ మీదే డిఫరెంట్గా అడుగుతారు. మీకు కాన్సెప్ట్ అర్థమైనప్పుడు సేమ్ ఫార్ములా యూస్ చేసుకొని మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక ప్రాబ్లం డిస్కస్ చేద్దాము ఈ ఫార్ములాస్ యూస్ చేసి. If a train runs at 40 km/h, it reaches its destination late by 11 minutes. 40 km/h స్పీడ్తో వెళ్ళటం వల్ల అది 11 minutes లేట్గా వెళ్ళింది. బట్ ఇఫ్ ఇట్ రన్స్ అట్ 50 km/h, ఇట్ ఈజ్ లేట్ బై 5 minutes ఓన్లీ. 50 km/h స్పీడ్తో వెళ్ళటం వల్ల అది ఓన్లీ 5 minutesే లేట్గా వెళ్తుంది. ప్రీవియస్గా అయితే 11 minutes. సేమ్ ప్రాబ్లం మనం ఇదే పార్ట్లో ప్రాబ్లం నెంబర్ 3 థర్డ్ ప్రాబ్లం అయితే ఇక్కడ వరకు ఇచ్చి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. థర్డ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? సేమ్ డేటా ఇచ్చి ద కరెక్ట్ టైం ఫర్ ద ట్రైన్ టు కంప్లీట్ ద జర్నీ ఈజ్, కరెక్ట్ టైం ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? అది ఎలా చేయొచ్చు అంటే సేమ్
ఎర్లీ లేట్ అండ్ లేట్ రెండు లేట్ కాబట్టి మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 S2 by modulus of S1 minus S2 into T1 minus T2 by 60. ఇది మనం డిస్కస్ చేసుకొని డిస్టెన్స్ వరకు అయితే ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాం. సో ఏమి ఇచ్చారు? S1 40 కిలోమీటర్స్ పర్ అవర్, S2 50 కిలోమీటర్స్ పర్ అవర్, T1 11 minutes, T2 5 minutes. సేమ్ ప్రాబ్లం మనం డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం. సో సబ్స్టిట్యూట్ చేయండి. 40 into 50 by 40 minus 50 అంటే -10 మాడ్యులస్ ఆఫ్ కాబట్టి డైరెక్ట్గా 10. T1 minus T2 11 minus 5 6 by 60. 6 10s are 0 0 0 0 క్యాన్సిల్. 4 5s are 20 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం మనం. ఇదే ప్రాబ్లమ్ని డిస్టెన్స్ ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఒక సమ్ డిస్టెన్స్ మనకి తెలియదు కాబట్టి డి అనుకుందాం. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దాని నుంచి మనకి టైం ఈక్వల్స్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై స్పీడ్. ఒక డిస్టెన్స్ని సమ్ డిస్టెన్స్ని ఆ ట్రైన్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళింది. సో డివైడెడ్ బై 40 మైనస్ సేమ్ డిస్టెన్స్ని 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో కూడా ట్రావెల్ చేసింది. సో 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళినప్పుడు దానికి పట్టిన ఎంత లేట్గా వెళ్ళింది? 11 minutes. అదే 50 కిలోమీటర్స్ పర్ అవర్తో అయితే 5 minutes. రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కదా టైమ్స్ని. డిస్టెన్స్ బై 40 మైనస్ సేమ్ డిస్టెన్స్ బై 50 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇక్కడ కూడా 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే దానికి పట్టిన టైం 11 minutes మైనస్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే దానికి పట్టిన టైం 5 minutes. దట్ ఈక్వల్స్ టు డి బై 40 మైనస్ డి డిస్టెన్స్ బై 50 ఈక్వల్స్ టు 11 minus 5 6. స్పీడ్ అనేది మనకి కిలోమీటర్స్ పర్ అవర్లో ఉంది. అంటే టైం కూడా మనకి అవర్స్లో ఉండాలి. 6 minutesని మనం అవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే డివైడెడ్ బై 60. 6 10s are. దట్ ఈక్వల్స్ టు ఎక్స్ డి బై 40 మైనస్ డి బై 50 ఈక్వల్స్ టు 1/10. అన్నింట్లో 0 కామన్గా ఉంది, క్యాన్సిల్ చేసేద్దాం. సో 5d minus 4d equals to 4 5s are 20. That implies d is equal to 20 kilometers. సో డిస్టెన్స్ అనేది మనకి సింపుల్ మన ఫార్ములా యూస్ చేసుకున్న సేమ్ డిస్టెన్స్ వచ్చింది. మీరు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం అనే బేసిక్ మోడల్ మనకి తెలిసిన ఫార్ములా యూస్ చేసుకున్న డిస్టెన్స్ అనేది 20 కిలోమీటర్సే వచ్చింది. ఓకే, డిస్టెన్స్ మనకి తెలిసింది. 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళటం వల్ల అతనికి 11 minutes లేట్గా వెళ్ళాడు. అయితే అతను కరెక్ట్గా పట్టిన టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టైం ఫైండ్ అవుట్ చేయాలి అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 20 కిలోమీటర్స్ డివైడెడ్ బై స్పీడ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే అతను వెళ్ళవలసిన టైం కన్నా ఎంత లేట్గా వెళ్ళాడు? 11 minutes లేట్గా వెళ్ళాడు. అంటే 11ని సబ్స్ట్రాక్ట్ చేయండి. 2 2s are. దట్ ఈక్వల్స్ టు 1/2 మైనస్ 11. 11 అనేది మినిట్స్లో ఉంది, ఇక్కడ అవర్స్లో ఉంది కాబట్టి ఇంటూ 60 మైనస్ 11. 2 3s are. దట్ ఈక్వల్స్ టు 30 మైనస్ 11 19 minutes. అదే 50 కిలోమీటర్స్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చేసేటప్పటికి 20, స్పీడ్ 50 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తే ఎంత లేట్గా వెళ్ళింది? 5 minutes. సబ్స్ట్రాక్ట్ చేయాల్సింది 5 minutes. ఇది మనం మినిట్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా టైంని మినిట్స్లో కన్వర్ట్ చేసుకోండి ఇంటూ 60తో. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1s are
5 2s are 12 2s are 24 minus 5 that equals to 19 minutes. సో ఏ కేసులో సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకి సేమ్ 19 మినిట్సే వస్తుంది. ఇదేంటంటే ఎర్లీ లేట్ లేట్ ఎర్లీ మనం డిస్కస్ చేసుకున్న మోడల్లోనే కొంచెం ఎక్స్టెన్షన్గా కరెక్ట్ టైం ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీరు మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములా యూస్ చేసుకున్న డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఆ డిస్టెన్స్ని స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైంలో దాని నుంచి టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ మనకు వచ్చిన డిస్టెన్స్ని స్పీడ్ మీరు 40 km/h స్పీడ్ తీసుకుంటేనేమో 11 మినిట్స్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 50 km/h స్పీడ్ తీసుకుంటేనేమో 5 మినిట్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే కరెక్ట్ టైం అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో ఇలా డిఫరెంట్గా అడుగుతారండి. అందుకని మీరు ఆ ఫార్ములాని మనం ఎక్కడ అప్లై చేయాలి అంటే మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చినప్పుడు మనకి ఆ ఫార్ములా యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఎన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరు ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారండి. ఓకేనా? ఈ పార్ట్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంకా మ్యాక్సిమం 3 to 4 పార్ట్స్ వస్తాయి. సో 3 to 4 పార్ట్స్తో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే ఇప్పుడు ఇది 9th పార్ట్ కదా. సో 4 అంటే 13 to 14 పార్ట్స్తో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియోలో ఈరోజు డిస్కస్ చేసిన ఈ 5 ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై అనేది చేస్తాను. అలానే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు నెక్స్ట్ ఏ టాపిక్ మీద త్వరగా వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఆ టాపిక్ మీద వీడియో త్వరగా పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.